నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డెంటల్ ట్రీట్మెంట్స్లో అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి ఇంప్లాంట్స్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది, ఈ ట్రీట్మెంట్కి ఎంతవరకు ఖర్చు అవుతుంది, అలాగే మన్నిక అనేది ఏ రకంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు, ఓరల్ అండ్ మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ ఫ్రమ్ FMS ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్. హలో సార్. హలో అండి. సార్, ఇప్పుడు ఇంప్లాంట్స్ అంటే అందరికీ తెలుసు, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి దాని గురించి ఒక నాలెడ్జ్ అయితే ఉంది. కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకునేది ఏంటి అని అంటే, ఈ ఇంప్లాంట్స్కి ఎంతవరకు ట్రీట్మెంట్కి ఖర్చు అవుతుంది, సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవచ్చు ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అనేది? పళ్ళు ఊడిపోవడం కానీ, పుచ్చిపోవడం వల్ల పళ్ళు తీయించుకోవడం కానీ, వీటన్నిటి ద్వారా మనం పళ్ళు తీయించుకున్నప్పుడు సాధారణంగా ఓల్డ్ ఏజ్లో మాత్రమే మనకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నాము. కాదు, యంగ్ ఏజ్, ఈవెన్ రైట్ ఫ్రమ్ 25 లేదా 30 years 35 years ఏజ్ నుంచి కూడా మనకు పళ్ళు తీయించుకున్నప్పుడు అవి రీప్లేస్మెంట్ చేసుకునే అవసరం ఉండొచ్చు. 25 years or 30 years ఆ ఏజ్ నుంచి మొదలవుతుంది మనకు టీత్ రిప్లేస్మెంట్ అనేది. సో దాంట్లో మనకు ఒకవేళ ఎముక ఉందా లేదా, లేకపోతే మనం పక్క టీత్ నుంచి సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లాగా పాత పద్ధతిలో చేయించుకోవాలన్నా, లేకపోతే న్యాచురల్గా ఉన్న పళ్ళని మనం టచ్ చేయకుండా ఎక్కడైతే పన్ను లేదో అక్కడ మాత్రమే రిప్లేస్ చేసుకోవాలా అనే ప్రక్రియ అనేది ఆ వయసు నుంచే మొదలవుతుంది. అప్ టు ద ఏజ్ ఆఫ్ 70-80 వరకు కూడా మనం ఇంప్లాంట్స్ అనేవి చేయించుకోవచ్చు. సో ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలి అనుకునే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఎందుకు ఈ ప్రైస్ విషయంలోని ఆ వేరియేషన్స్ అనేది ఉంటుంది ఇంప్లాంట్స్లోనే అని ఆలోచిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంప్లాంట్స్ చేయించుకున్నప్పుడు దాని యొక్క ప్రోటోకాల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో సాధారణంగా ఇంప్లాంట్ అంటే అది ఒక టైటానియం స్క్రూ మాత్రమే దానికి సంబంధించిందా, లేకపోతే దాంట్లో డిఫరెంట్ స్టెప్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకొక అడిషనల్ పద్ధతి ఏమన్నా ఉందా దాన్ని మనం చేసేదానికి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో అందులో ఫస్ట్ డిస్కషన్లోకి వచ్చేది ఇంప్లాంట్. సో ఇంప్లాంట్ అంటే ఏదైతే టైటానియం స్క్రూ ఉంటుందో అది డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ టైటానియంలో, లేదా ఇప్పుడు కొత్తగా జిర్కోనియా ఇంప్లాంట్స్ కూడా వస్తున్నాయి మార్కెట్లో. మ్యానుఫ్యాక్చరింగ్ బట్టి కూడా డిఫరెంట్ బ్రాండ్స్ అంటే మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్నవి కొన్ని వందల కొద్ది కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్లో కూడా డిఫరెంట్ సబ్ టైప్స్ ఇంప్లాంట్స్ ఉన్నాయి. అంటే వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, వాటి యొక్క డిజైన్, వాటి యొక్క సర్ఫేస్ ట్రీట్మెంట్, ఇవన్నీ బట్టి కూడా డిఫరెంట్ కంపెనీస్ అందుబాటులో ఉన్నాయి మనకి. అందులో కొన్ని FDA అప్రూవ్డ్ ఉన్నాయి, కొన్ని నాన్ FDA అప్రూవ్డ్ ఉన్నాయి. నాన్ FDA అప్రూవ్డ్ ఇంప్లాంట్స్ ఉన్నా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఆర్గనైజేషన్ వాటి యొక్క పద్ధతిని బట్టే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కాబట్టి FDA అప్రూవ్డ్, నాన్ FDA అప్రూవ్డ్, ఇట్లా డిఫరెన్సెస్ ఉండడం వల్ల, ప్లస్ వాటి డిజైన్స్లో డిఫరెన్స్ ఉండడం వల్ల, ప్లస్ అదే కంపెనీలో డిఫరెంట్ సబ్ టైప్స్ ఉండడం వల్ల మనకు ఎకనామికల్ ఇంప్లాంట్, కొంచెం ప్రీమియర్ ఇంప్లాంట్, అట్లా డిఫరెంట్ టైప్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇంప్లాంట్ కంపెనీస్లో కూడా. సో దాంట్లో మనకు చాలా కామన్గా మనకు వినిపించేది నోబెల్ కంపెనీ ఒకటి, స్ట్రామన్. ఇవి రెండు మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం మార్కెట్లో. సో ఇట్లా నోబెల్లో కూడా లైక్ నోబెల్ యాక్టివ్ టై అల్ట్రా అనేది అన్నిటికంటే లేటెస్ట్. లైక్ సేమ్ మనకి ఏదైతే యూఎస్లో అందుబాటులో ఉంటుందో ఇక్కడ ఇండియాలో కూడా మనకు అదే అందుబాటులో ఉంటుంది. దీనికి ముందు టై అల్ట్రా కాకుండా నోబెల్ యాక్టివ్ అనే పేరుతో వచ్చేది. ఇంకా దానికి ముందు మోడల్ నోబెల్ రిప్లేస్, ఇంకా ఒక దాంట్లో ఇంకొక డిఫరెంట్ టైప్ వచ్చేసి నోబెల్ స్పీడీ ఇంప్లాంట్. సో ఇట్లా డిఫరెంట్ పద్ధతిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ విత్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీని బట్టి వస్తూ ఉంటాయి. సో ఇంప్లాంట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకునే బ్రాండ్ని బట్టి బేసిక్ నుంచి ప్రీమియం వరకు అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో మనకు 20,000 నుంచి అప్ టు 60,000 వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ మనం చేసినప్పుడు సింగిల్ పీస్ ఆప్షన్ ఉంటుంది, 2 పీస్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 పీస్లో కూడా మనకు ఫ్రమ్ ఏ రేంజ్ ఆఫ్ 3 lakhs అప్ టు 6.5 lakh వరకు కూడా మనకు ఆ కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. సో అది మనం యూస్ చేసే ఇంప్లాంట్ బట్టి ఉంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఫుల్ మౌత్ చేసినప్పుడు కొన్ని అవర్స్ పడుతుంది. అంటే సాధారణంగా ఒక చైర్లో కూర్చోవాలంటే ఒక 3 గంటలు కూర్చోగలుగుతాం మ్యాక్సిమం. బియాండ్ దట్ టైం నోరు తెరుచుకొని ఎవరికి కూర్చోడానికి వీలవ్వదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఫుల్ బాడీ అనస్థీసియా అడ్వైస్ చేస్తాము. సో ఫుల్ బాడీ అనస్థీసియా అనేది జనరల్ హాస్పిటల్లో థియేటర్లో ప్రొసీజర్ చేసే పద్ధతిగా ఉంటుంది. సో ఆ పద్ధతిలో చేసినప్పుడు అగైన్ జనరల్ అనస్థీసియా ఆ కాస్ట్ అంతా హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, రూమ్, నర్సింగ్ ఎక్స్పెన్సెస్ అవి యాడ్ ఆన్ అవుతాయి. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ పద్ధతిలో వచ్చేది ఏంటంటే
మనం ఏ టీత్ అనేవి రీప్లేస్ చేసుకుంటున్నాము. అంటే మనము ఫైనల్ టీత్ ఏవైతే చేయించుకుంటున్నామో దానిలో జిర్కోనియా టీత్ ఉంటాయి, సెరామిక్ టీత్ ఉంటాయి. సో ఏ టీత్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి కూడా కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. అండ్ కొంతమందికి గమ్ లెవెల్ అనేది కొంచెం పైకి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి గమ్ కాంపోజిట్ కూడా చేయాల్సి ఉంటుంది. సో గమ్ కాంపోజిట్ మనకు ఒకవేళ చేయాల్సి వస్తే ఆ కాస్ట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది. అంటే ఫైనలీ అట్ ద ఎండ్ మనము బెస్ట్ పాసిబుల్ స్మైల్ విత్ బెస్ట్ పాసిబుల్ ఫంక్షన్ ఇవ్వాలి అని అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి మనం పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంప్లాంట్ అంటే కేవలం మనం లోపల పెట్టే స్క్రూ మాత్రమే కాదు, వాటి మీద ఉండే కనెక్టర్స్, వాటి తర్వాత మనం ఇచ్చే ఫైనల్ టీత్, ఆ గమ్ ఫినిష్ అన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. పేషెంట్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఫస్ట్ టైం మీరు ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి ఇంప్లాంట్స్లోని, మీరు మీ బడ్జెట్ని బట్టి ఏది తీసుకుంటారని అడుగుతారా? మేము అఫ్ కోర్స్ ఆప్షన్స్ ఇస్తాం పేషెంట్స్కి. సో ఇదేంటంటే మనకు ఎవరు కూడా అన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయలేరు. మనకేంటంటే లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ అనేది ఇంపార్టెంట్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసినప్పుడు. సో లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ అనేది ఏ ఇంప్లాంట్స్తో మనం ప్రాక్టీస్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ వచ్చిందో మేబీ ఒక 2 or 3 ప్రీమియర్ ఇంప్లాంట్స్ అండ్ మోడరేట్ అండ్ ఎకనామికల్ ఇంప్లాంట్స్ ఇట్లా 3 స్లాట్స్లో పెట్టుకుంటారు. సో వాటిల్లో మనకు ఏదైతే పేషెంట్కి అఫోర్డబిలిటీ ఉంటుందో వాళ్ళతో డిస్కస్ చేసి మోడరేట్ లేకపోతే ప్రీమియర్ ఇంప్లాంట్స్ కావాలా లేకపోతే ఎకనామికల్ ఇంప్లాంట్స్ కావాలా, కొన్ని సందర్భాల్లో మేము అప్ ఫ్రంట్ చెప్తాం, లేదు మీకు కొంచెం కాంప్రమైజ్ కండిషన్ ఉంది, గో ఫర్ ద ప్రీమియర్ ఇంప్లాంట్ అని కూడా మేము అడ్వైస్ చేస్తాం. లేదు చాలా మటుకు మనం రిప్లేస్ చేసేది ఉంది, కాస్ట్ ఇస్ షూటింగ్ అప్ అని అనుకుంటే దెన్ ఎకనామికల్ ఇంప్లాంట్స్ కూడా సజెస్ట్ చేయబడుతుంది. బట్ అట్ ద సేమ్ టైం అంటే కేవలం ఇంప్లాంట్ అని మాత్రమే కాదు, సో ఇంప్లాంట్ తర్వాత కూడా మనకు చాలా స్టెప్స్ ఉంటాయి. సో వాటి మీద కూడా మనం చేసే ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో వాటికి అదనంగా మన కాస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో ఇంతకుముందు మీరు చెప్పారు దవడ ఎముక ఒకవేళ అరిగిపోతే బోన్ గ్రాఫ్టింగ్ చేస్తామని. సో అలా చేసి పెడితే మళ్ళీ అది కూడా ఎక్స్ట్రా మళ్ళీ ఛార్జ్ అవుతుందా? ఇప్పుడు బోన్ గ్రాఫ్టింగ్ అనేది మనం ఎప్పుడు చేస్తాము అని అంటే ఇంప్లాంట్స్ చేసేటప్పుడు మనకు అంత యూనిఫామ్గా బోన్ ఉండదు. సో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటుంది, కొన్ని చోట్ల బోన్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. వాటికి ఏం చేస్తామంటే ఇంప్లాంట్స్ పెట్టినప్పుడే వాటితో పాటు మనం బోన్ గ్రాఫ్ట్ అనేది వాటి మీద ప్లేస్ చేస్తాము. కొంతమందికి కొద్దిగానే అవసరం ఉండొచ్చు, కొంతమందికి చాలా అవసరం ఉండొచ్చు. అది కాకుండా మనం యూజ్ చేసే బోన్ గ్రాఫ్ట్ క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. మనకు FDA సర్టిఫైడ్ బోన్ గ్రాఫ్ట్స్ లైక్ రాకీ మౌంటైన్ లేదా క్రియాస్ ఇట్లాంటి బోన్ గ్రాఫ్ట్స్ అంటే మంచి క్వాలిటీ ఉన్న బోన్ గ్రాఫ్ట్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంటే సబ్జెక్ట్ టు పేషెంట్కి అవసరం ఉందా లేదా, ఎంతవరకు అవసరం ఉంది, క్వాంటిటీ మనకు కొంచెమా ఎక్కువ. సో దాంతోపాటు బోన్ గ్రాఫ్ట్తో పాటు మెంబ్రెయిన్ కూడా మంచి క్వాలిటీది యూస్ చేయాలి. మెంబ్రెయిన్ అనేది ఏంటి అంటే గ్రాఫ్టింగ్ ఒకటే తెలుసు కదా అనిపిస్తుంది. నార్మల్గా బోన్ గ్రాఫ్ట్ అనేది కొంచెం గట్టిగా ఉండే పౌడర్ లాంటిదని అనుకుందాం. సో అది పెట్టిన తర్వాత మనకు చిగురు అనేది తొందరగా హీల్ అయిపోతుంది. సో అది తొందరగా హీల్ అయ్యే ప్రాసెస్లో మనకు బోన్ గ్రాఫ్ట్ లోపలికి ఆ చిగురు పెరిగిపోతుంది తొందరగా. అది పెరగకుండా మెంబ్రెయిన్ అనేది మనం ప్లేస్ చేసుకుంటాం. సో దాని కాస్ట్ కూడా మనకి యాడ్ అవుతుంది. అంటే అది సపరేట్గా చెప్తే అర్థం కాదు కాబట్టి బోన్ గ్రాఫ్ట్ అనే చెప్తాము, బట్ గ్రాఫ్టింగ్లో మెంబ్రెయిన్ పెట్టేది అనేది దానిలో అంతర్భాగం. సో అందుకే ఒకరికి కొద్దిగానే అవసరం ఉంటుంది, ఇంకొకరికి చాలా గ్రాఫ్ట్ అవసరం ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే కాస్ట్ మేము ఇన్ఫార్మ్ చేస్తాం. సో ఇంప్లాంట్స్లోనే ఈ వేరియేషన్స్ ఉంటుందా, లేకపోతే ఇంప్లాంట్స్ మీద పెట్టే ఆ టీత్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయా? ఎట్లా వేరియేషన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఒకటి దాని మీద కాంపోనెంట్స్ ఉంటాయి, కనెక్టర్స్. సో ఆ కనెక్టర్స్లో కూడా కొన్ని సిమెంటబుల్ లేదా స్క్రూవబుల్ కనెక్టర్స్ అనేవి ఉంటాయి. సో మల్టీ యూనిట్ కనెక్టర్స్ అనేవి ఉంటాయి. సో అట్లా డిఫరెంట్ సెట్స్ ఆఫ్ కనెక్టర్స్ అవైలబుల్ ఉంటాయి. వాటి ప్రైజింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అంటే మనకు ఆ పర్టికులర్ పేషెంట్లో ఎట్లా మనం చేస్తే మనకు లాంగ్ టర్మ్లో లాంగ్ బెనిఫిట్ ఇచ్చేటట్టుగా మనం చేయొచ్చు అనే దాన్ని బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎన్ని రోజుల వరకు ఇవి ఉంటాయి అనేది టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా? ఇన్ ఇయర్స్ వరకు ఇది సేఫ్ అని మనం ఇవన్నీ స్టెప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి ప్లస్ అట్ ద సేమ్ టైం మనం పీరియాడిక్గా ఫాలో అప్ కరెక్ట్గా 3 monthsకి కానీ 1 yearకి ఇయర్లీ వన్స్ ఒకసారి డెంటల్ చెకప్ చేసుకున్నప్పుడు వాటిని ఎవాల్యుయేట్ చేసుకోవడం కానీ చూసుకుంటే కనుక ఇంప్లాంట్స్ అనేవి ఏవైతే మనం బోన్ లోపల ప్లేస్ చేస్తామో యూ కెన్ కన్సిడర్ లైఫ్ టైం మనకు హెల్త్ మంచిగా ఉన్నంత వరకు అవి మంచిగా ఉంటాయి. ఓకే. సో ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ పెట్టుకోవాలంటే ఎన్ని డేస్ టైం పడుతుంది, ఎలా పెడతారు, దాని ప్రొసీజర్ ఎట్లా? నార్మల్గా ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్లో స్ట్రైట్ ఇంప్లాంట్స్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు ఎముక తక్కువ ఉంటుందో ఆల్టర్నేటివ్గా ఆల్ ఆన్ 4 కానీ ఆల్ ఆన్ 5 కానీ లేకపోతే జైగోమాటిక్ ఇంప్లాంట్స్ కానీ, సో ఇట్లా డిఫరెంట్ పద్ధతిలో డిఫరెంట్ ప్రక్రియలో మనం ఇంప్లాంట్స్ చేస్తాం అనమాట. సాధారణంగా పళ్ళన్నీ తీసేసినప్పుడు మనం ఎక్కువ రోజులు పళ్ళు లేకుండా కూడా ఎవరికి పేషెంట్కి కానీ
కంఫర్టబుల్ ఉండదు. అట్లాగే డాక్టర్స్కి కూడా ఎక్కువ రోజులు పేషెంట్స్ని పళ్ళు లేకుండా ఉంచడం కూడా ఎవరికి సుముఖంగా ఉండదు. కాబట్టి సాధారణంగా ఫుల్ మౌత్ ప్లాన్ చేసినప్పుడు మనము మ్యాక్సిమం ఒక 3 to 4 days పీరియడ్లో టెంపరీ టీత్ అనేది ఇచ్చేస్తాం. అప్పటికప్పటిగా ఇచ్చేస్తారు, ఆ రోజుకే మళ్ళీ పెడతారా టెంపరీ అనేది? సేమ్ డే కాదు, వాళ్ళకి తగ్గట్టుగా మనం ఒక 2-3 days ల్యాబ్ వర్క్ ఉంటుందన్నమాట. వాళ్ళకి తగ్గట్టుగా మనము తయారు చేసుకొని 3-4 days టైంలో ఫిక్స్ చేసేస్తాం టెంపరీ. ఆఫ్టర్ దట్ మళ్ళీ 6 months తర్వాత 6 months, ఎందుకంటే ఆ టైం అనేది ఇంప్లాంట్స్కి ఇస్తామన్నమాట. మనం పెట్టిన ఇంప్లాంట్స్ అనేది జస్ట్ అప్పటికి ఫిజికల్గా లాక్ అయి ఉంటాయి, కానీ బాండింగ్ అనేది జరగదు బోన్ తోటి. సో ఆ బాండింగ్ జరగడానికి మనం 6 months అనేది వెయిట్ చేసి ఆ తర్వాత పర్మనెంట్ టీత్ లోడ్ చేస్తాం. ఓకే. సో ఇది ఒక ప్రక్రియ. కాకపోతే ఇంకొక పద్ధతిలో సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. సో సింగిల్ పీస్ అంటే ఇంప్లాంట్ మనం పైన ఇచ్చే కనెక్టర్ అంతా ఒకటే సింగిల్ కాంపోనెంట్ లాగా వస్తుంది. సో సాధారణంగా సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అనేవి మనం ప్లేస్ చేసినప్పుడు ఇమీడియట్గా మనం పర్మనెంట్ టీతే ఇచ్చేస్తాం. సో దాంట్లో ఏమవుతుందంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ మనం ప్లేస్ చేసినప్పుడు ఎంబడే వితిన్ 4th day or 5th day మనం పర్మనెంట్ టీత్ ఇచ్చేస్తాం, కాబట్టి అక్కడ మనకు వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సో కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే చిగుర్లు హీల్ అవుతాయి, మనం 4th-5th day కల్లా టీత్ ఇచ్చిన తర్వాత ఆ గ్యాప్స్ అనేవి అలా ఉండిపోయేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి అండ్ అందులో మనకు 2 piece ఉన్నప్పుడు మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ అట్ ద సేమ్ టైం మనం చేసే ప్రొసీజర్స్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి కొంచెం కాస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. మనం కాస్ట్ కట్ డౌన్ చేసుకోవాలంటే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్తో లేదా కార్టికల్ ఇంప్లాంట్స్ తోటి కాస్ట్ కట్ డౌన్ చేసుకుని సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ చేయొచ్చు. కాకపోతే డిఫరెన్స్ ఏముంటుంది అని అంటే లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ అగైన్. సో అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. 2 piece మనం కరెక్ట్గా ప్రోటోకాల్ ఫాలో అయిపోయి టెంపరీస్ ఇచ్చి 6 months తర్వాత పర్మనెంట్ లోడ్ చేస్తే మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది. సో ఇంప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత అందరికీ వచ్చే బేసిక్ క్వశ్చన్ ఏంటి అంటే నేను ఏం తినచ్చు, సో ఎలాంటి పదార్థాలు తీసుకోవడానికి ఉంటుంది, సో నార్మల్ టీత్ తోటి నేను ఎలా అయితే తినేదాన్నో సో అలానే తినచ్చా, లేకపోతే ఏమైనా పదార్థాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుందా ఏంటి? ఇందాక నేను చెప్పినట్టుగా ఇంప్లాంట్స్ మనం ప్లేస్ చేసిన వెంటనే టెంపరీ టీత్ ఇస్తాం, కాబట్టి సో గట్టివి ఏవి తినకూడదు. సో నార్మల్గా రైస్ తినచ్చు, కొంచెం మెత్తగా బాయిల్ చేసుకొని, అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా తినచ్చు, అండ్ మీట్ కూడా మిన్స్డ్ మీట్ తీసుకోవచ్చు, స్క్రాంబుల్డ్ ఎగ్ అట్లా. అంటే మీరు 6 months తర్వాత మళ్ళీ నార్మల్ టీత్ పెడతారు కదా, పెట్టిన తర్వాత ఎట్లాంటివి తీసుకోవచ్చు అని? బ్రిడ్జ్ మెథడ్లో పెట్టేటప్పుడు వాళ్ళు కొన్ని గట్టిగా ఉండే పదార్థాలను కంప్లీట్గా అవాయిడ్ చేసామని చెప్తారు, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అని అంటారు కదా. అది దీనిలో కూడా వర్తిస్తుంది. గట్టిగా అంటే అగైన్ నట్స్ అట్లాంటివి అవాయిడ్ చేయాలి. పర్మనెంట్ టీత్ ఇచ్చిన తర్వాత కూడా అవి అవాయిడ్ చేయాలి. అది కొంచెం సోక్ చేసుకొని, అంటే బ్రిటిల్నెస్ అనేది తగ్గి ఉంటే వాటిని మనం నమ్మలచ్చు. ఓకే. సో మళ్ళీ మెయింటెనెన్స్ అనేది ఏమైనా ఉంటుందా, కంటిన్యూస్గా రావాలి? డెఫినెట్లీ ఇయర్లీ వన్స్ మెయింటెనెన్స్ తప్పదు. మనకి ఏంటంటే కొన్నిసార్లు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అన్ని మంచిగా కనిపిస్తున్నాయి, బాగున్నాయి అని చెప్పేసి ఒక 4-5 years వరకు మరి కనిపించకుండా పోతారు. అది అసలు మేము అడ్వైస్ చేయము. సో డెఫినెట్లీ సంవత్సరానికి ఒకసారన్నా మా దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకొని, లేదా ఎక్కడ చేయించుకున్నారో అక్కడ చెకప్ కంపల్సరీ చేయించుకోవాలి. అట్లీస్ట్ ఒకసారి క్లినిక్లో చూసి ఎక్స్రేలు తీసుకొని అంత మంచిగా ఉందో లేదో చూసుకోవడము చాలా ముఖ్యమైనది దీంట్లో. ఓకే. సో జనరల్ అనస్థీషియా ఇస్తారు అని చెప్పి అన్నారు కదా, సో అలా ఇచ్చేటప్పుడు వాళ్ళకి బిఫోరే ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, సో వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూసుకుంటారా, ఎలాంటి వాళ్ళకి అవాయిడ్ చేస్తారు అని? ఎవరికైనా కూడా ఫస్ట్ మనం ఇంప్లాంట్ చేస్తున్నాము అని అంటేనే వాళ్ళ జనరల్ హెల్త్ కండిషన్ చెక్ చేసుకుని చేస్తాం. డయాబెటిక్ పేషెంట్స్కి సాధారణంగా డౌట్ ఉంటుంది, నాకు డయాబెటీస్ ఉంది కదా నేను చేయించుకోవచ్చా లేదా అనేది. అట్లాంటిది ఏమీ మిస్కన్సెప్షన్లో ఉండాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు చేయించుకోవచ్చు, అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఆ ఫేజ్లో చేయించుకోకూడదు. కొద్ది రోజులు మేబీ 3 months పట్టచ్చు. కంట్రోల్ చేసుకొని కంట్రోల్ అయిన తర్వాత మనము ఇంప్లాంట్స్ అనేవి చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఒకటే కాదు, చాలా రకాల కండిషన్స్తో పేషెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి. సో ఫర్ దట్ మ్యాటర్ మనం ఒక సింగిల్ ఇంప్లాంటా 2 implants చేస్తున్నామా, ఫుల్ మౌత్ చేస్తున్నామా, ఏది చేసినా కూడా మనము పేషెంట్ అనేది ఎవరైతే మా దగ్గరకు వస్తారో వాళ్ళని థరోగా మెడికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి వేరే హెల్త్ ఇష్యూస్ ఏమున్నాయో చూసుకొని వాటికి అవసరమై ఉన్న టెస్ట్లు కానీ, లేకపోతే వాళ్ళు కన్సర్న్ అవుతున్న ఫిజిషియన్ని కానీ వాళ్ళతోటి క్లియరెన్స్ తీసుకొని కన్సర్న్ తీసుకున్న తర్వాతనే మేము జనరల్ అనస్థీసియాకి సబ్జెక్ట్ చేస్తాం. దవడ ఎముక కొంచెం పెద్దదిగా ఉంది, ముందుకు ఉంది, లేదంటే పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, సో అలాంటి వాళ్ళు సో ఈసారి కొంచెం మంచిగా ఉండేటట్టుగా పళ్ళు వరుస వచ్చేటట్టు చేయించుకోవాలని అంటే ఎట్లా సాధ్యపడుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్
క్వశ్చన్ మీరు అడిగింది. కొంతమంది చూసాం మేము కూడా ఈ ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ చేసుకునేటప్పుడు కొంతమంది వాళ్ళకు ఇంప్లాంట్స్ చేయించుకొని మా దగ్గరికి వచ్చి లేదు నాకు ఎత్తుపళ్ళు ఉన్నాయి ఇంప్లాంట్స్ చేసిన తర్వాత అని కొంతమంది వచ్చారు. అది చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఒకసారి ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ తీసేసి చేయడం అనేది జరగదు. చేసే ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకొని వాళ్ళ స్మైల్ మనకు ఫైనల్గా టీత్ ఇచ్చేటప్పుడు స్మైల్ ఎలా ఉంటుందో మనం ఫస్ట్ స్టేజ్లోనే మనం ప్రిపేర్ అయ్యి ఒకవేళ మనం ఆ ఎత్తుపళ్ళు ఉన్నవి లేకుండా కొంచెం లోపలికి స్మైల్ చేసినప్పుడు మంచిగా ఉండాలి అని అంటే ఆ బోన్ ఆ లెవెల్కి మనం ప్రిపేర్ చేసుకొని ఆ స్పేస్ అనేది క్రియేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఫైనల్గా టీత్ ఇచ్చినప్పుడు మంచి ఎలిగెంట్ స్మైల్ వచ్చేటట్టుగా డిజైన్ చేసి ప్లాన్ చేస్తాం మొదలే ఫస్ట్లోనే. ఓకే, సో వాళ్ళకి ఆ లుక్ ముందుగానే చూపిస్తారు, ఇట్లా చూపించేది ఉండదు, బట్ అఫ్ కోర్స్ అది డాక్టర్స్ ఎక్స్పీరియన్స్తో ప్లానింగ్ చేసుకునేది ఉంటుంది. ఓకే ఓకే, అంటే దానికి సపరేట్గా మళ్ళీ ఏమైనా స్మైల్ డిజైనింగ్ అని అట్లా చేయాల్సి ఉంటుందా? ఇంప్లాంట్ చేసే ప్రక్రియలో అవసరం ఉండదు. సో మీరు అడిగే స్మైల్ డిజైనింగ్ రెగ్యులర్ డెంటల్ ట్రీట్మెంట్ మనం టీత్ మీద చేసేటప్పుడు దానికి అవసరం ఉంటుంది. సో సార్, ఫైనల్లీ ఇంప్లాంట్స్ పెట్టించుకుందాము అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరైనా ఇంప్లాంట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇందాక నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కొంచెం అవగాహన తెచ్చుకొని అసలు ఒక్కొక్కరికి ఎట్లయితే తేడా ఉంటుందో ట్రీట్మెంట్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కాస్ట్ గురించి ఇప్పుడు మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో అది మనకి లాంగ్ రన్ సక్సెస్ రేట్ వస్తుందా లేదా అనేది ఆలోచించుకొని కరెక్ట్ అయిన పద్ధతిలో చేయించుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకసారి ఇంప్లాంట్ పోతే మళ్ళీ మళ్ళీ చేయించుకునే ట్రీట్మెంట్ కాదు, అది బోన్ ఉండదు కాబట్టి. అలాగే ఇవన్నీ ఫ్యాక్టర్స్తో పాటు అన్నిటికంటే ముఖ్యమైన ఫ్యాక్టర్ డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్. లైక్ ఎన్ని ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎంత సక్సెస్ రేట్ ఉంది అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో దాంతో కూడా మనకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో అందువల్ల డాక్టర్స్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. సర్టిఫైడ్ డాక్టర్స్ ఇంప్లాంటాలజీలో చాలా సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేయించుకుంటే మనకి లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ అని ఉంటుంది. దీంతో కూడా మీరు అడగచ్చు ఒక 5 to 10% వేరియేషన్ ఉంటుంది కాస్టింగ్లో వాళ్ళ డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఇంప్లాంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటుంది, అది పెట్టించుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.